ఏపీ గవర్నమెంట్ పేపర్ 2 లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి 2025 డిసెంబర్ 10th జరిగిన షిఫ్ట్ 1 పేపర్ సైకాలజీ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకోవడం వల్ల ఏ క్వశ్చన్స్ ఎగ్జామినర్ మనకి ఇస్తుండో తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాగుడుకాయ దశ అని ఏ దశను అంటారని అడిగిండు. పూర్వ బాల్య దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిది. వికాస లక్షణాలన్న సూత్రాలన్నా ఒకటే. చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నాట్ అని చూసుకోండి, సరికానిది. నెక్స్ట్ వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణానికి సాగుతుంది, తప్పు. ఎప్పుడైనా మనకు వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, రైట్. ఫోర్త్ వన్, వికాసం అనువంశిక మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం, ఇది రైటే. మనకి ఇక్కడ నాట్ అని అడిగిన పాటికి మనకి ఈ క్వశ్చన్కి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి దశలు వయసు అడిగిండు. ఇక్కడ కూడా సరికాని జతను ఎక్కువ సరికాని అడిగిండి ఈ క్వశ్చన్ పేపర్లో. చూడండి, పాఠశాల వయసు ఉత్తర బాల్య దశ, రైట్. ముఠా వయస్సు ఉత్తర బాల్య దశ, మనకు ఉత్తర బాల్య దశలోనే ముఠా వయస్సు కనిపిస్తుంది. పూర్వ బాల్య దశల అన్వేషణ దశ, ఉత్తర బాల్య దశని ప్రమాదాల వయస్సు అని ఇచ్చింది, తప్పు. ఇది ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎరిక్సన్ గురించి అడిగిండు. ఎరిక్సన్ మనకి ఎవ్రీ సెషన్లో వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఎరిక్సన్ మనసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఇక్కడ సరికాని జత అడిగిండు. ఇక్కడ కూడా సరికాని అడిగిండు, నాట్. గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు క్వశ్చన్ చూసుకొని చదవండి. పాఠశాల దశ శ్రమించడం న్యూనత, రైటే. క్రీడా దశ చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. కౌమార దశ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, రైటే. ఉత్తర శైశవ దశ నమ్మకం అపనమ్మకం ఇచ్చిన, ఇది రాంగ్. మనకి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏదని అడిగిండు. మనకి ఆత్మభావన ఎప్పుడు ప్రారంభమవుతుందండి? పూర్వబాల్య దశ. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు, ఆ పనిని చెయ్యను అని చెబితే బట్టలు ఉతకమంటుందని భయం, ఇది కూడా నెగిటివ్. ఇది నెగిటివే. ఇచ్చటి సంఘర్షణ, మనకి సంఘర్షణ గురించి క్వశ్చన్ రావడం జరిగిందండి. ఇక్కడ మనం పాజిటివ్ ఉన్నదాన్నేమో ఉపగమం కింద తీసుకోవాలి, నెగిటివ్ ఉన్నదేమో పరిహారం కిందికి తీసుకోవాలి. ఇక్కడ 2 నెగిటివే, ఆ పాపకి 2 చేయడం ఇష్టం లేదు. అందుకోసం ఇక్కడ తను లోనయ్యే సంఘర్షణ ఏంటిదమ్మా? పరిహారం అని వస్తుంది. ఆన్సర్ ఇస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సరికాని జతను గుర్తించండి అన్నాడు. సరికాని జతను, నాయకుడు నామమాత్రంగా ఉండేది ప్రజాస్వామ్య నాయకత్వం అంటుండు. మనకి ఇది కాదు, నామమాత్రంగా ఉండేది జోక్యరహిత నాయకత్వం అవుతుంది, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంగా రాంగ్. నాయకుడు మార్గదర్శకంగా ఉండేది ప్రజాస్వామ్యంలో ఉంటుంది, కానీ నిరంకుశం ఇచ్చింది, కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ నాయకుడు నిర్దేశకుడుగా ఉండేది నిరంకుశ నాయకత్వం, కానీ ఇక్కడ జోక్యరహిత అని ఇచ్చిండు, కాబట్టి ఇది కూడా రాంగ్. మనకి 3 కూడా సరికానివి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది జతల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ మళ్ళీ వయస్సు దశల గురించి ఇచ్చిండు, చూడండి. సరి అయిన అన్నాడు, పాజిటివ్ అన్నాడు. అన్వేషణ వయస్సు పూర్వ బాల్య దశ, రైటే. పూర్వ పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ, రాంగ్. ముఠా వయస్సు కౌమార దశ అంటాడు, ముఠా వయస్సు మనకి ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ కౌమార దశ ఇచ్చింది, ఇది కూడా రాంగ్. సందిగ్ధ వయస్సు ఉత్తర బాల్య దశ ఇచ్చింది, ఇది రాంగ్. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఓన్లీ ఫస్ట్ వన్ ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్ అని ఇచ్చింది. మళ్ళీ సిడి గురించి ఇక్కడ మెన్షన్ చేయండి. కొద్దిగా ఇలాంటి క్వశ్చన్లు 2-3 సార్లు చదువుకొని ఆన్సర్ చేయండి. క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోలీస్ సెలక్షన్ కోసం జరిగిన పరుగు పందెంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి చిన్న పిల్లవాడిలా ఏడవడం కింది రక్షక తంత్రం. ఇక్కడ మనకి రక్షక తంత్రం గురించి క్వశ్చన్ వచ్చిందండి. చిన్న పిల్లవాడిలా ఏడవడం అనేది మనకి దేని కిందికి వస్తుంది? ప్రతిగమనం, ప్రతిగమించడం అంటే ఏడవడం. 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి సిగ్మండ్ ఫ్రాయిడ్ కింది విభాగంలో విశేష కృషి జరిపినట్లుగా చెబుతారు. ప్రజ్ఞామాపనలు, సెకండ్ వన్ స్వప్న విశ్లేషణ, థర్డ్ వన్ అభ్యసన రేఖ, ఫోర్త్ వన్ సామాజిక సర్దుబాటు. ఇందులో మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనగానే గుర్తొచ్చేది ఏంటిదండి? స్వప్న విశ్లేషణ, కోరికల గురించి నేను ఎక్కువగా కృషి జరిపినట్లు చెప్తారు. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది గుర్తించండి అంటుంది. అంటే ప్రత్యక్షం యొక్క లక్షణాలు కానివి గుర్తించండి. నెగిటివ్ అని అడిగిండు. నెక్స్ట్ ఆప్షన్ 1 ఈ సంశ్లేషణతో కూడిన ప్రక్రియ, ఇది పాజిటివ్ ఉంది. రైట్. సంవేదనలతో ఆధారపడిన ప్రక్రియ, ఇది ప్రేరణపై ఏమాత్రము ఆధారపడని అని ఇచ్చింది. ఇది నెగిటివ్ ఇచ్చింది. ఇది విశ్లేషణలతో కూడిన ప్రక్రియ. మనకి కానిది అన్నాడు కాబట్టి నెగిటివ్ ఇందులో లేదండి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. ఒక వ్యక్తికి ముఖ్యమైన ఒక పని, లక్ష్యం లేదా పరిశోధనా రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధ చూపించాలనే కోరిక, అవసరంతో కూడిన వైఖరిని ఇలా అంటారు. వైఖరికి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందండి. ఇందులో ఒక లక్ష్యము, ఎంపిక, శ్రద్ధ ఇవన్నీ కూడా ఎక్కడ అతను కనబరుస్తాడు? ఆసక్తి ఉంటేనే ఇవన్నీ కూడా ఆ వ్యక్తి కనబరుస్తాడు. కాబట్టి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పుస్తకాలు మరియు రచయితల గురించి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అంటుంది. హోవర్డ్ గార్డ్నర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, స్ప్రేంజర్ టైప్స్ ఆఫ్ మెన్, ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ, రాబర్ట్ హెన్రీ థర్స్టన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. ఇక్కడ గార్డ్నర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ రైటే, స్ప్రేంజర్ ద సైకాలజీ అండ్ ఎథిక్స్ ఆఫ్ పర్సనాలిటీ రైటే, రాబర్ట్ హెన్రీ థర్స్టన్ అనేది రాంగ్ ఆన్సర్. ఏబి ఇస్ ద ఏబిఆర్ కరెక్ట్, సి ఇస్ ద ఇన్కరెక్ట్. చూసుకోండి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో అవధానం విషయంలో నిజం కానిది అంటే నెగిటివ్ చూడండి. అవధాన విభజన సాధ్యం కాదు అని అంటుండు. సెకండ్ వన్ అవధానము యోచన శక్తుల సముదాయమే ప్రత్యక్షం. థర్డ్ వన్ ఒక లిప్తపాటు కాలంలో ఎంత విషయమును అవధానం చేయగలమో అదే అవధాన విస్మృతి అంటుండు. ఫోర్త్ వన్ భావనోద్భవం జరగకపోవడానికి కారణం అవధాన లోపం అని అంటుండు. మనకి థర్డ్ వన్ నిజం కానిది అంటుండు. అంటే మిగతా 3 ఇస్ ద నిజమయ్యేవి. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెగిటివ్ అడిగింది కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్. యత్నరహిత అభ్యసనం అంటే యత్నం, ప్రయత్నాలు లేని అభ్యసన పద్ధతి గురించి అడిగిండు. యత్న దోష పద్ధతిలో ప్రయత్నాలు ఉంటాయి. రహిత అన్నాడు. రహిత అంటే ఉండదు, నెగిటివ్. యత్న దోష అంటే ఇది ఉంటాయి, అంతర్దృష్టిలో ఉంటాయి. పరిశీలన అభ్యసన పద్ధతిలో ఉండవు. కార్యసాధక నిబద్ధన పద్ధతిలో ఉంటాయి. మనకి రహిత అన్నాడు కాబట్టి పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో ఉండవు, జస్ట్ పరిశీలిస్తారు అందులో. కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్. పేదలకు సహాయం చేసిన ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయటను అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం మనకి కార్యసాధక నిబంధన సిద్ధాంతం వస్తుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. మాంటిసోరీ మెథడ్ అనే పుస్తకంని రచించిన వారు ఎవరమ్మా? గీజుబాయ్. గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ టెట్లో కూడా అడిగింది ఈ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రేజియర్ పాల్సన్ అభిప్రాయం ప్రకారం పోర్ట్ఫోలియో దీనికి ఉపకరిస్తుందంట.
ఆప్షన్ 1 ఉపాధ్యాయులు వారి బోధనా ప్రక్రియను మెరుగుపరచుటకు, విద్యార్థులు వారు చేసిన పనులను వారే మదింపు చేసుకొనుటకు, సమాజం వారి అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేసుకొనుటకు, ఆప్షన్ 4 బోధనా అభ్యసన సామగ్రిని తయారు చేసుకొనుటకు. ఇందులో మనకి పోర్ట్ఫోలియో అనేది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి విద్యార్థులు వారు చేసిన పనులను వారే మదింపు చేసుకున్నటకు పోర్ట్ఫోలియో అనేది వీరి ప్రకారం ఉపకరిస్తుంది. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూర్తిమత్వం నిర్వచనం అడిగిండు. మూర్తిమత్వం సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారెవరు? మనకి కట్ లెవిన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20 క్వశ్చన్ చూడండి. ఎన్ఈపి 2020 వృత్తి విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుండి 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2035 వరకు ఉంటా, గుర్తుపెట్టుకోండి. ఇది క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతుండో, ఎగ్జామినర్ ఎక్కడ పాయింట్అవుట్ చేస్తుండో చూసుకోండి. నెక్స్ట్ 21 క్వశ్చన్, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ వికలాంగుల చట్టం 2016 నుంచి అడిగినాము. క్వశ్చన్ చూసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలు గుర్తించండి. వైకల్య రకాల వర్గాలు 7 నుండి 11 పెంచబడ్డాయి అంటుండు. బి ఆప్షన్, ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు 3 నుంచి 4 వరకు పెంచబడింది, రైటే. ప్రభుత్వం మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్ల కల్పన. విద్యా సంస్థలను 5%, రైటే, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలలో 4%, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్య ఉద్దేశాలు అంటే ఫస్ట్ వన్ ఏబి ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ అనేది రాంగ్, ఒకసారి చూసుకోండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ముఖ్య ఉద్దేశాలు. ఏబి కాదు, సారీ అండి, ఏబి కాదు, సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆన్సర్ సెకండ్ వన్ చూసుకోండి. ఏ అనేది తప్పు, 7 నుంచి 11 అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సరైన సమాధానాలు గుర్తించండి. ఫస్ట్ వన్ కేంద్రీయ ప్రవృత్తి మానాలు, చరశీలత మానాలు. కేంద్రీయ ప్రవృత్తి మానాలేమో బాహుళకము, మధ్యగతము. ఫస్ట్ వన్ బీసీ. నెక్స్ట్ చరశీలత మానాలు ఏమొస్తాయి? చతుర్థాంశక విచలనం, వ్యాప్తి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంతవరకు సైకాలజీ క్వశ్చన్స్ చూసుకోండి, ఏమేమి అడుగుతారో. మిగతాయి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.